శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం 9వ శ్లోకము. భగవంతుడు సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తూనే దానికి ఎలా అతీతంగా ఉంటాడో ఈ శ్లోకము వివరిస్తుంది. ఓం నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మషు. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. నా అంటే కాదు, చ అంటే మరియు, మాం తాని నన్ను, ఆ కర్మాని కర్మలు, నిబద్ధంతి బంధించలేవు, ధనంజయ ఓ అర్జున, ఉదాసీనవత్ అంటుకోకుండగా తటస్థుడిలా, ఆసీనం ఉన్నవాడిని, అసక్తం ఆసక్తి లేనివాడిని, తేషు కర్మషు వాటిలో ఆ కర్మలలో. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ఈ జగత్తులో సృష్టి స్థితి లయ వంటి అనేక కార్యాలు నా ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ ఆ కర్మలు నన్ను ఏమాత్రం బంధించవు. ఎందుకంటే నేను వాటిపై మమకారం లేకుండా, ఫలాపేక్ష లేకుండా ఉదాసీనంగా ఉంటాను. ఈ శ్లోకంలో నిష్కామ కర్మయోగం యొక్క గొప్ప రహస్యం ఉంది. దేవుడు జగత్తంతా నిర్వహిస్తున్నాడు, అయినా ఆయనకు నేను చేశాను అనే అహంకారం లేదు. దీనివలన నాకు ఏమి లాభం అనే స్వార్థం లేదు. అందుకే కర్మలు ఆయనను బంధించవు. మనిషికి మాత్రం అహంకారము, మమకారము, ఫలాపేక్ష ఉండడం వలన కర్మ బంధనం కలుగుతుంది. కాబట్టి మనం కూడా కర్తవ్యాన్ని చేయాలి, కానీ దానిపై మమకారం పెంచుకోకూడదు. మహావిష్ణువు జగత్తును పోషిస్తాడు, అనేక అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడతాడు. ప్రతి అవతారము లోకక్షేమం కోసమే ఉంటుంది. శ్రీరాముడు తండ్రి మాట కోసం అరణ్యవాసం చేశాడు, రావణాసురుని సంహరించాడు, రాజ్యాన్ని పాలించాడు. అయినా ఎక్కడ నేను గొప్పవాడిని అని చెప్పుకోలేదు. మహాభారత యుద్ధాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నడిపించాడు, కానీ ఆయుధం ఎత్తలేదు. తాను కేవలం ధర్మస్థాపన కోసం మాత్రమే పనిచేశాడు. అందుకే ఆయన ఉదాసీనవత్ ఆసీనం అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. సూర్యుడు ప్రతిరోజు ఉదయించి ప్రపంచానికి వెలుగు ఇస్తాడు. ఎవ్వరిని చూసి పక్షపాతం చూపించడు, ప్రతిఫలం ఆశించడు. మనము కూడా కర్తవ్యాన్ని తప్పక చేయాలి, కానీ నేనే కర్త అనే అహంకారము, ఇది నాదే అనే మమకారము, ఇది నాకు ఏమి లాభము వస్తుంది అనే ఫలాపేక్ష లేకుండా చేయాలి. అప్పుడు కర్మలు మనలను బంధించవు. భగవంతుడు ఎలా జగత్తునంతా సృష్టినంతా నిర్వహిస్తూ కూడా కర్మబంధానికి అతీతుడో, అలాగే మనం కూడా నిష్కామ కర్మను ఆచరించడం ద్వారా ముక్తిని పొందగలము, భగవంతుని కృపను పొందగలము. మకిలి బంగారంతోనే రకరకాల ఆభరణాలు తయారు చేస్తారు. ఎప్పుడైతే ఆ కల్తీ బంగారాన్ని నిప్పుల్లో వేసి కాల్చి ఆ బంగారంలో ఉన్న మురికిని, రాగిని, ఇతర లోహాలను కరిగించి తీసివేస్తారో అప్పుడు స్వచ్ఛమైన బంగారం తయారవుతుంది. అంటే ఈ మకిలి అంతా స్వచ్ఛమైన బంగారానికి అంటుకోలేదు, మనం అంటించాం. మనం అంటించిన మకిలిని మనమే తొలగించుకోవాలి. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు ఒకటే. ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛనలతో కూడిన కర్మలు, వాటి ఫలములు వాసనలు అయితే, మకిలితో సత్వ రజస్తమో గుణాలు అని ఇతర లోహాలతో కూడిన బంగారం జీవాత్మ అయితే, ఆ మకిలి లోహాలు అంతా తొలగించిన తర్వాత మిగిలే స్వచ్ఛమైన బంగారమే ఆత్మస్వరూపము. అప్పుడు పరిశుద్ధమైన ఆత్మ పరమాత్మలో లీనం కావడానికి అర్హత కలిగి ఉంటుంది. అదే ముక్తి, మోక్షము, పరమపదము. హరి ఓం తస్సత్.